అన్నీ ఎక్స్పైర్డ్ అయిపోయినాయా డాక్టర్ గారు? అన్ని కలిపి ఉన్నాయి. ఫార్మసిస్ట్ లేడా? ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఏదైనా సరైన ఆహారం లేదు, పరిశుభ్రత లేదు. ఇవాళ పిల్లలకు పూర్తిగా కూడా సారంగపూర్లో ఉన్నటువంటి 12 మంది పిల్లలకు కళ్ళు తిప్పుతా ఉన్నాయి. అసలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతా ఉంది. మరి సరిగా కూడా ఇక్కడ మెడిసిన్ కూడా ప్రాపర్గా లేదు. నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా జైత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్ ఈ మాతా శిశు కేంద్రాన్ని అందించడం ఒక పేదలకు ఒక గొప్ప వరంగా భావించిన. కానీ ఆ వరం ఏమైంది? ఇవాళ పూర్తిగా కూడా పేదల పాట ఒక యమపాశంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పిల్లల పక్షాన ఒక యమపాశంగా, ప్రజలకు యమపాశంగా మారిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎందుకంటే మెడిసిన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ పిల్లలకు ట్రీట్మెంట్ గా అందిస్తా ఉన్నారు. ఎంత బాధాకరం అంటే అసలు వీళ్ళకు పిల్లల ప్రాణాలంటే పట్టిలేవు. ఎవరు వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక ఫార్మసిస్ట్ లేదు, అది పూర్తిగా కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తలేరు. అంత అధ్వాన స్థితిలో ఇవాళ ఉన్నది. పని చేస్తా ఉన్నాం. పిల్లలను కొంచెం ఇప్పటికైనా కూడా వైద్యులు కానీ ప్రభుత్వం కానీ మరి నిద్ర లేచి పిల్లలను పూర్తిగా కూడా మంచి ట్రీట్మెంట్ అందించి వాళ్ళను ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచే విధంగా చూడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.